కళ్యాణ్ గారు చుట్టాలు వచ్చేసారు తెర మీదకి. అంటే నీకు చుట్టాలు కానీ నాకు కూడా చుట్టాలే లేండి. అప్పుడేమో మీ తినాలి మా తినాలని చెప్పి పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళందరూ వచ్చారా? ఆలపాటి రాజా గారు, పుల్లారావు గారు, నరేంద్ర గారు, శ్రీధర్ గారు, జయదేవ్, గల్లా జయదేవ్ గారు, వీళ్ళందరూ తెగ తిరిగేశారు. ఎన్నో జతలు చెప్పులు అయిపోయినాయి. ఇవాళ ఎవడయా అంటే నారాయణ, కన్నబాబు వేసుకుని చేయొచ్చు కదా అని అడుగుతున్నా నేను. తెనాలి బ్యాచ్ని వేసుకుని ఇదంతా చెయ్యాలి కదా. అంటే మోసం చేయటానికి, మోసం చేసేసాక ఈ రకంగా వాళ్ళు అంటే పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళు, సున్నం పోయిటాకేమో వీళ్ళు. ఈ పరిస్థితిలో పాపం ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీకి అప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలు అప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు. నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. టీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం. అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు సహజ లక్షణం, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దుర్మార్గమైన రాజ్యం, రౌడీ రాజ్యం అని చెప్పి మాట్లాడతాడు. రౌడీజాన్ని సహించను, ఎవరినైనా బేడీలేసి రోడ్డెంపటి నడిపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మోకాళ్ళ మీద ఉంగోబెట్టి కీళ్లు కీళ్లు మక్కిలు ఎరగొడతానని ఇంకో ముఖ్యమంత్రి అంటాడు. సైలెంట్. ఇంకో ముఖ్యమంత్రి అంటాడు 4 Pలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలో, 4 Pలు పీపీపీపీ, పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్ లాగా ఆ ప్రాఫిట్ ఆపేస్తారనమాట. అట్లాగే కూడా సైలెంట్. ఆ ముఖ్యమంత్రి ఇట్టా అంటాడు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోయి, కిరాతకాయలు అయిపోయి, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగా చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యుడు ఏంటంటే, సార్ ఆవిడని చూస్తే మాకు ఎవరో గుర్తుకు వస్తారని ఒకసారి. ఆఫీస్ యాదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారు వచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా.
ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా 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 బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడట్లా, సెక్రటరియట్ లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు. మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టనివ్వట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్ల. దేనికే అంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతల. ట్రబుల్ షూటర్ అని ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లోనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్నీ ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా అని అడుగుతున్నాను. అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో, ఎందుకంటే 2014 నుంచే కదా ఆయనతో, అంతకుముందు లేరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటానికి కానీ, లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ, రాజకీయాల్లో కుల ప్రభావం పెరిగిపోవటం కానీ, కుల జాడ్యం పెరగటానికి కానీ, లేదా రాజకీయ నాయకులు బరి తెగించి అవినీతి చేయటానికి కానీ, వీటన్నిటికీ ఎవరు ఆద్యుడు అని అడుగుతున్నాను. ఈ హింసకి ఎవరు? ఈ గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం, కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది. ఒకసారి చూడండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో,